హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దావరి అకాడమీ. ఇది ఒక న్యూస్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ న్యూస్ ఏంటంటే మనకి ఈ చివరి విడత తర్వాత కళాశాలలు రిపోర్ట్ చేయండి అంటే మనకి జస్ట్ సెకండ్ ఫేజ్ అయిన తర్వాత కానీ ఫిజికల్గా రిపోర్ట్ చేయమని మనకి ఆల్రెడీ నోటిఫికేషన్లో ఉంది. వీళ్ళైతే ఈరోజు న్యూస్ పేపర్లు అయితే ఈ యొక్క థర్డ్ ఫేజ్ అయిన తర్వాత మీరు ఫిజికల్గా రిపోర్ట్ చేయండి, ఫిజికల్గా థర్డ్ ఫేజ్ అయిన తర్వాత మీరు ఫిజికల్గా రిపోర్ట్ చేయండి అని వీళ్ళు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది. మరి ఇది ఎంతవరకు నిజమో, అసలు రిపోర్ట్ చేయాలా వద్దనే దాని మీద ఈ వీడియోలో మనం డిస్కస్ చేయాలనుకుంటున్నాము. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వార్తలను మీకు అందించబోతున్నాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనకి ఈ వార్తలో అసలు ఎంతవరకు నిజం ఉందనేది మనం చూద్దాం ఒకసారి. ఎంతవరకు నిజం ఉందంటే ఈ వార్తలో మనం చూసిన తర్వాత చివరి విడత తర్వాతే కళాశాలలో రిపోర్ట్ చేయండి అని ఒక దేవసేన గారు అయితే విద్యాశాఖ మన టీఎస్ఎం సెట్ కన్వీనర్ గారు అయితే ఈ విషయంగా కమిషనర్ తెలియజేశారు. బీటెక్ సీట్లు పొందిన వారికి విద్యాశాఖ సూచన, నేడు రెండో విడత సీట్ల కేటాయింపు. ఈనాడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ద్వారా బీటెక్ సీట్లు పొందిన విద్యార్థులు చివరి విడత కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత స్వయంగా ఆయా కళాశాలలో రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ అయితే సూచించింది. కానీ ఇక్కడ గమనించాలి దీని విషయం అనేది ఇప్పటి వరకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ కాలేదు. అఫీషియల్ నోటిఫికేషన్ వస్తేనే మనకి దీనికి వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరో వచ్చి మీరు తర్వాత రిపోర్ట్ చేయండి అని మన న్యూస్ పేపర్లో ఇవ్వటం అనేది మరి ఎంతవరకు నిజం అనేది మరి నాకైతే తెలీదు. నేను అయితే మరి అది నమ్మాలా వద్దని ఇంకా సందిగ్ధంలోనే ఉండం. మనకి అఫీషియల్గా అయితే మనకి న్యూస్ అయితే రాలేదమ్మా. కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత స్వయంగా ఆయా కళాశాలలో రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ సూచించింది. ఇంతకుముందు ప్రకటించినట్లుగా రెండో విడత సీట్ల కేటాయింపు తర్వాత రిపోర్ట్ చేయవద్దని ఎంసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీ దేవసేన తెలిపారు. తాజా నిర్ణయంతో వారు మూడో విడత ఫైనల్ పోటీ పడవచ్చని స్పష్టమైంది. ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్ సీట్లను బుధవారం ఈ రోజు అయితే మనకి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ చేంజ్ ఎందుకో మరి ఇక్కడ వీళ్ళు ఇవ్వటం కూడా జరిగింది ఇక్కడ కింద. కానీ దీనికి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇంతవరకు లేదమ్మా. అఫీషియల్ నోటిఫికేషన్ మీరు ఉందో లేదో మరి ఈ యొక్క వీడియోలో కింద కామెంట్ చేయండి. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ కావాలి. అఫీషియల్ నోటిఫికేషన్లో కింద వాళ్ళు అమెండ్మెంట్ చేసి రివైజ్డ్ నోటిఫికేషన్, నో నీడ్ టు సబ్మిట్ ఎవరు ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ జిరాక్స్ కాపీస్ టు ది అలాటెడ్ కాలేజ్ అని మనకు ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావాలమ్మా. ఇది చూడండి. ఎందుకు ఈ మార్పు? రెండో విడత సీట్లను కేటాయించిన తర్వాత స్వయంగా కళాశాలలో రిపోర్ట్ చేస్తే యాజమాన్యాలకు అసలు ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు ఇప్పటివరకు బి కేటగిరీ యాజమాన్య కోటా సీట్ల భర్తీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇది రీజన్ అంటమ్మా. ఇప్పటివరకు మనకి బి కేటగిరీ సీట్లకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఏ ఎంసెట్ కాలేజ్ అయితే ఇవ్వలేదు. బి కేటగిరీ నోటిఫికేషన్ అది ఆల్రెడీ మనం ఇక్కడ న్యూస్ అయితే వచ్చింది. ఇది బి కేటగిరీ ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు ఇవ్వలేదు అని మనకి ఈరోజు మనకి న్యూస్ రావడం అయితే జరిగింది. ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను. ఆ వీడియోని కూడా మీరు చూడండి. ఈ పరిస్థితుల్లో కళాశాల యాజమాన్యాలకు ధ్రువపత్రాలు అప్పగించిన తర్వాత టాప్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లు లభిస్తే అప్పుడు ధ్రువపత్రాలను వెనక్కి తీసుకోవడం కష్టమవుతుంది. ఇది కూడా మనకి వ్యాలిడ్ రీజనే. సపోజ్ నేను మంచి కాలేజీలో చేరాలి, సపోజ్ గోకరాజులో చేరాలి, వర్ధమాన్లో చేరాలి, సివిఆర్లో చేరాలి, కేటగిరీ బిలో చేరాలనుకుంటున్నా. నాకు ఎక్కడో మంచి కాలేజీలో రాలేదమ్మా. నాకు పెద్ద ర్యాంక్ వచ్చింది, నాకు మంచి కాలేజీలో రాలేదు. మేము కొంచెం ఫైనాన్షియల్గా ఉండేవాళ్ళమే. కానీ నేను మంచి కాలేజీ చేరాలనుకుంటున్నాను. నేను ఎక్కడో మంచి కాలేజీలో రాకుండా ఎక్కడో ఏదో మారుమూల చిన్న కాలేజీలో వచ్చినప్పుడు నేనేం చేయాలి? ఆ కాలేజీకి వెళ్ళి నా యొక్క టీసీ ఇవ్వాలి. నా టీసీ ఇస్తే మళ్ళీ వాళ్ళు ఈ టీసీ ఎప్పుడైతే థర్డ్ ఫేజ్లో ఏదైనా కాలేజీ మారితేనే టీసీ ఇస్తారమ్మా. గుర్తుపెట్టుకోండి. బి కేటగిరీ సీట్స్ కంటే మనకి అదే నేను ఒక వీడియో కూడా చేశాను. ఒకసారి టీసీ ఇచ్చిన తర్వాత ఒకసారి టీసీ వాళ్ళు వెనక్కి ఇవ్వరు. అవసరమైతే మీరు వేరే కాలేజీ వస్తే తప్పితే మీకు ఆ టీసీ ఇవ్వరు. బి కేటగిరీ అయితే అసలు ఇవ్వరు. బి కేటగిరీ అయితే వాళ్ళు ఏమంటారు, సార్ మాకు ఫీజు వేస్ట్ అయితే కనీసం ఒక సంవత్సరం ఫీజు అయినా కట్టండి, లేకపోతే ఒక 1 lakh అంటే 4 లక్షలు అంటే 4 సంవత్సరాలు 4 లక్షలు, కనీసం 1 లక్ష కట్టండి. అంత లేకపోతే మేము
టీసీ ఇవ్వము అని వాళ్ళు అంటారు. ఇది రీజను. ఇది వెనక్కి తీసుకోవడం కష్టమవుతుంది. ఇది ఈ విధంగా మనకి ఉన్నప్పుడు యాజమాన్యాలు కూడా ధృవపత్రాలు యాజమాన్యాలు అంత తొందరగా వాటించేందుకు అంగీకరించవు. సీటు ఖాళీ అవుతున్నందున ఏడాది ఫీజు అయినా చెల్లించమంటుంది. చెప్పాను కదన్నా, ఏడాది ఫీజు కనీసం 1 lakh రూపీస్ అయినా కట్టాలమ్మా. కనీసం కొన్ని కాలేజీలు 4 lakhs రూపీస్ కట్టమంటాయి, కొన్ని కాలేజీలు 1 lakh రూపీస్ అయితే కట్టాలి. ఇలాంటి అనుభవాలు ఇంతకుముందు ఎన్నో ఉన్నందున చివరి విడత సీట్ల కేటాయింపును తర్వాతే ధృవపత్రాలను ఆయా కళాశాలలో అప్పగించేలా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మరి నిర్ణయం అయితే తీసుకున్నారు, కానీ మరి వీళ్ళకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇంతవరకు అయితే ఏం రాలేదమ్మా. అఫీషియల్ నోటిఫికేషన్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద అఫీషియల్ నోటిఫికేషన్. అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ఉందో లేదో మనం ఒకసారి అయితే చూద్దాం. దీన్ని ఒకసారి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దాం. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనం చూద్దామేమో. ఇప్పుడు ఒకసారి వెబ్సైట్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ అలాట్మెంట్ ప్రాసెస్ అయితే మనకి 10 AM ఈరోజు 10 కానీ 11 కానీ ఈరోజు అయితే మ్యాండేటరీగా రావాల్సి ఉంది. మరి అఫీషియల్ నోటిఫికేషను ఇక్కడ వీళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్ అంటే మరి ఈ యొక్క సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అప్పుడు ఇస్తారో తెలియదు, కానీ ఇప్పుడు వరకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. మనకి టీజీ వెబ్సైట్ రివైజ్డ్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, డౌన్లోడ్ చేసి అయితే చూద్దాము ఏమన్నా ఉంటుందేమో. మరి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో మనకి చూద్దాం అఫీషియల్ నోటిఫికేషన్లో ఏముందో ఒకసారి. మనం అఫీషియల్ ఏదైనా ప్రతిదీ కూడా వీ షుడ్ గెట్ అఫీషియల్లీ. మనకు పేపర్లో ఏదో వచ్చింది, వాళ్ళు రేపొద్దున మనం లూజ్ అవుతామమ్మా ఇన్ఫర్మేషన్. ఇక్కడ బ్లైండ్గా మనం గుర్తుపెట్టి కొంతమంది మనకు మంచి కాలేజీలో వచ్చి ఉండొచ్చు, మంచి కాలేజీలో టాప్ 5 కాలేజీలో వచ్చిన వాళ్ళకి మనకి కొంతమందికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ రెడీ టు సబ్మిట్ టీసీ. ఎవరైతే మంచి కాలేజీలు వస్తాయో వాళ్ళకి సపోజ్ ఇక్కడ రివైజ్డ్ నోటిఫికేషన్ ఉందాము, ఇప్పుడే డౌన్లోడ్ అయితే చేశారు. మరి ఇక్కడ ఈ రివైజ్డ్ నోటిఫికేషన్లు ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఇంకా మరి రివైజ్ అయితే చేయలేదు. మరి ఈ న్యూస్ మరి వీళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ ద పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ రిపోర్టింగ్ ఎట్ కాలేజీ. ఈ రిపోర్టింగ్ ఎట్ కాలేజీ మనకైతే అఫీషియల్గా ఇంతవరకు అయితే రాలేదమ్మా. ఈ రిపోర్టింగు ఈ కాలేజీ ఈ 31 లోపు రిపోర్ట్ చేయమన్నారు. అఫీషియల్గా మనకి ఎక్కడ న్యూస్ అయితే రాలేదు. మనకి ఇప్పుడైతే ఏమైనా రివైజ్డ్ నోటిఫికేషన్ అయితే ఇస్తారని చూడాలి. ఎందుకంటే మనం అంత బ్లైండ్గా అయితే నమ్మకూడదమ్మా. ఏది కూడా ప్రతిదీ కూడా మనం కొంతమంది మంచి కాలేజీలో CBIT వాసు VNR వచ్చింది, వాళ్ళు రిపోర్ట్ చేయాలంటే కొంతమంది వాళ్ళకి అవసరంలా. అలాంటి అవసరం లేని పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళకి రిపోర్ట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా. అందుకని మీరు ప్రతిదీ కూడా అఫీషియల్గా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఒకసారి ఈ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ చూడండి అమ్మ ఒకసారి. The candidate who satisfied the previous allotment paid tuition fees self-reporting need not examine, or they have to report allotted college between 31st 2nd, otherwise allotted seat will be cancelled. ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారమ్మా. మనకి అఫీషియల్ రిపోర్ట్ కావాలి. ఈ వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ బై. ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు ఏమైనా న్యూస్ ఉంటే మీ దగ్గర ఏమైనా లేటెస్ట్ న్యూస్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.